కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పద్ధతి కూడా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళైతే ఒక రకంగా, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళైతే ఒక రకంగా ఉంటది. అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళైతేనేమో అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికి కలిపి ఒకేసారి పెళ్లి మండపంలోనే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అదే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళైతే పెళ్లి కంటే ముందే పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఒక టెంపుల్ లో ఉంచుతారని చెప్పినా కదా, ఆ టెంపుల్ కి అమ్మాయిని కూడా తీసుకెళ్లి అక్కడ టెంపుల్ లో ఒకసారి అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికి కాళ్ళు కడిగి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి పెళ్లి మండపంలో కూడా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మాది మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి కాబట్టి ఈ రెండు సార్లు కాళ్ళు కడిగే కార్యక్రమం ఏం లేదు. పెళ్లి మండపంలోనే ఒకేసారి కాళ్ళు కడిగిండ్రు. మా పెళ్లి చాలా సీనియర్ పంతులు గారు చేసిండ్రు. నా పెళ్లి బాధ్యతలు మొత్తము అమ్మమ్మ తాత తీసుకొని నా పెళ్లి చేసిండ్రు అనే ఒక మాట చెప్పిన కదా నేను. ఆడపిల్ల పెళ్లి అంటే పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టం కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం. ఇంతకీ నా కాళ్ళు కడిగి కన్యాదానం ఎవరు చేసిండ్రు అనేది చెప్పలేదు కదా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కడిగినరా, నన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి బాధ్యత తీసుకున్న మా అమ్మమ్మ తాత కాళ్ళు కడిగినరా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు ఏమైనా గెస్ చేయగలరా? గెస్ చేస్తే కామెంట్ చేయండి.